నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి తుమ్మల సమావేశం. కొనసాగుతున్న ఎన్నికల జోరు, విస్తృత ప్రచారం చేపడుతున్న అభ్యర్థులు. ఏ మొహం పెట్టుకుని సీఎం చొప్పదండిలో పర్యటిస్తారు? కొండగట్టుకు 500 కోట్లు కేటాయించాలని సుంకె రవిశంకర్ డిమాండ్. జోరందుకున్న గండ్ర రఘునాథరావు ప్రచారం, బ్రహ్మరథం పడుతున్న డివిజన్ ప్రజలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా అభ్యర్థులను ఎంపిక చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన కార్పొరేటర్ అభ్యర్థులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదన్నారు. పైరవీలు డబ్బులతో ఎంపిక జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్న వారికి పార్టీ టికెట్లను కేటాయించిందని చెప్పారు. నాణ్యత గల నాయకులను రాష్ట్రానికి అందించిన ఘనత కరీంనగర్ జిల్లాదేనని గుర్తు చేశారు. దేశానికి వన్నె తెచ్చిన పివి నరసింహారావు, జువ్వాడి చొక్కారావు లాంటి మేధావులు ఇక్కడి నుండే వచ్చారని చెప్పారు. అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుండాలని సూచించారు. నిరాశాపరులకు జిల్లా పరిషత్, సుడా, సింగిల్ విండో, గ్రంథాలయం, ఇతర నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ లో కష్టపడ్డ వ్యక్తులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్ నుంచి 500 మంది కార్యకర్తలను తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్రావు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయినా మీ పేరు తీసుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో గెలవగలిగిన వాళ్ళకి పార్టీ రేపు కార్పొరేషన్లో జెండా ఎగరేయడానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు వీళ్ళు అని ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా సెలెక్షన్ చేశాం తప్ప ఇందులో ఎవరి యొక్క రాకపోవడానికి బాధ్యత లేదు, రావడానికి బాధ్యత లేదు, అంతా ప్రజల యొక్క బాధ్యత. మీరు అది మనసులో పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురావాలని మీరందరూ కూడా విజయం పదంలో నడవాలని, మరి ముఖ్యంగా మనం లాస్ట్ టైం పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. బీఫామ్స్ ఇస్తా అంటే పాల్గొపోయినారు. మరి ఈరోజు బీఫామ్స్ కోసం ఎగబడ్డారు. అధికారం అంటే కొట్టగాల్సిందంటే అధికారం లేకపోతే కొట్టగలుగుతారు. కాబట్టి ఏది ఏమైనా అందరికి బీఫామ్స్ వచ్చినాయి, చాలా సంతోషం. మరి 66 విషయంలో గెలుపు కోసం ప్రతి ఒక్కరు మీ శక్తి వంచన లేకుండా పోరాటం చేయండి. తప్పకుండా విజయం వరిస్తుంది. రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ఎన్నో కష్టకాలాలు, ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కట్టినాం. ఇవాళ అధికారంలో తప్పకుండా ఈ విలువైనటువంటి సమయం. కొంతమందికి టికెట్ రాక ఇబ్బంది పడ్డారు, జెండా మోసిన వాళ్ళు టికెట్ రాక కూడా బాధపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరందరినీ మరి ఈరోజు పార్టీ మీకు నిర్ణయం చేసినప్పుడు ఏ ఒక్క విషయంలో కూడా దయచేసి వెళ్ళకపోవద్దు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రీడా పోటీలలో రాణించాలని జిల్లా కలెక్టర్ పమీల సత్పతి అన్నారు. కరీంనగర్లోని రీజియనల్ స్పోర్ట్స్ స్కూల్ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్ సాధన పాఠశాలలో వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. క్రీడా పాఠశాల విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. స్పోర్ట్స్ స్కూల్లో యోగా, జిమ్నాస్టిక్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని చెప్పారు. విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకుని క్రీడా రంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారీ ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించారు.
తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, క్రీడా విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మున్నూరు కాపు సంఘం నాయకులతో సమావేశమయ్యారు. మున్నూరు కాపు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 8వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అలుగునూరు అభివృద్ధి సాధ్యమని అన్నారు. అలుగునూరులో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, కంది అశోక్ రెడ్డి, చిందం కిష్టయ్య, సంఘం అధ్యక్షులు మల్లేశం, పురంశెట్టి మనోహర్, ఐతం వెంకన్న, సర్పంచ్ పొన్నాల సంపత్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 600 పైచీలు కోట్లున్నాయి. 600 కోట్లున్నాయి. దయచేసి మరి మీరందరూ కూడా మీ కుటుంబంతో సహా ఒక మంచోడి కోటేస్తూ ఉన్నాం. మనం పోయినసారి బీఆర్ఎస్ కోటేసినాం. ఇక్కడ మన రవి మనల్ని కాపాడాడు. కబ్జాలు కాకుండా, భూముల పంచాయతీలు లేకుండా, ధరణిలో ప్రొహిబిషన్లో పడకుండా దాదాపు రవి ఆపగలిగాడు. రవీందర్ అన్న చాలా మంచి పని చేశాడు. మీ అందరూ తెలుసు కరీంనగర్లో ఎంతమంది జైల్లో పడ్డారే. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంతమంది పడ్డారు? 12 మంది పడ్డారు. ఈ పక్కన ఉన్నటువంటి సదాశివపల్లెకు నిర్వహించినటువంటి ప్రకాష్ 3 నెలలో 6 నెలలో ఉన్నట్టు చేసి ఆకుల ప్రకాష్. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 60-75 ఏళ్ళుగా ఏదైనా కబ్జాలు పెట్టిందా? ఎక్కడ పెట్టలే. అదే కబ్జాలు పెట్టి భూమి నిలవకపోతుండే. మరి అటువంటి గొప్ప పార్టీకి ఈరోజు మనం టికెట్ ఇచ్చినాం. మరి మీరందరూ కూడా దయచేసి, నేను ఎక్కువ సుదీర్ఘకాలం మీతో ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, కానీ ఇది ఒక రియల్ ఎస్టేటర్, ఒక సామాన్యునికి జరుగుతున్నటువంటి పోర్. ఆ విషయమే మాకు తెలియదు. కబ్జా అంటే ఏంటిదో తెలియదు. మరి ఈరోజు చాలామంది పోట్లాటలు, గొడవలు, ఈరోజు విపరీతంగా మద్యం ఏరులై పారుతా ఉన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట 45వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా యాగండ్ల రవికుమార్ ను నియమించారు. నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవికుమార్ ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శాలువాతో సత్కరించారు. డివిజన్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హర్శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ల శ్రీనివాస్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు మొగిలోజు వెంకట్, పొన్నం రాజు, శ్రీనివాస్, రవి నాయక్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టనున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ఫీవర్ పట్టుకుందని చొప్పదండికి రావడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. 26 నెలల పాలనలో 26 రూపాయలు చొప్పదండికి కేటాయించలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో 13 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడని, ఇకనైనా ఆయన భాష మారుతుందని ఆశిస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్లను ఆడిపోసుకోవడం మానుకోవాలని, దమ్ముంటే రేపటి సభలో కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడాలన్నారు. కొండగట్టు అంజన్నకు 500 కోట్లు ప్రకటించారు.
ప్రకటించి చొప్పదండిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 6 గాడిద గుడ్లయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ముమ్మాటికి జాతిపితేనని తేల్చి చెప్పారు. చావు నోట్లో తలపెట్టి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ పై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. చొప్పదండిలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్ తో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 13 రోజుల పాటుగా ఆయన అక్కడ శిక్షణ తీసుకున్నాడు. అంటే వచ్చే ఈ రాజకీయాలలో నూతన ఒరవడి, నూతన వ్యవస్థను సృష్టించాలి. కానీ నిజంగా ఇప్పుడు చొప్పదండికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీ పాత పద్ధతి అంటే ఇక తొండలు దొరగొట్టుడు, గుడ్లు పీక్తానుడు, కడుపులో మెడలేసుకుంటానుడు, ఇదే లాంగ్వేజ్ ఉంటుందా? మళ్ళా కేసీఆర్ గారిని ఆడిపోసుకున్నాడు, కేటీఆర్ గారిని ఆడిపోసుకున్నాడే మీ పద్ధతి. అంటే విదేశాలకు పోయి హార్వర్డ్ యూనివర్సిటీ చాలా పెద్దది ప్రపంచంలోనే, అటువంటి దానిలో పోయి నేర్చుకొని వచ్చి కూడా మళ్ళీ మీరు అదే భాష మాట్లాడతారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే కేసీఆర్ గారి పేరు తీయకుండా మాట్లాడండి, చూద్దాం మీకు దమ్ముంటే. అంతేకాకుండా ఇన్ని కష్టాలు ప్రజలు పడతా ఉంటే మరి చూస్తూ ఊరుకున్నారు తప్ప ఎక్కడ ఒక హామీని కూడా నెరవేర్చలే. నేను అడుగుతా ఉన్నా, ఇలా చొప్పదండి నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు కదా, మీరు యూరియా ఇవ్వనందుకు వస్తున్నారా? రైతులందరికీ యూరియా ఇవ్వనందుకు వస్తున్నారా? రైతు బంధు ఎగ్గొట్టినందుకు వస్తున్నారా? మరి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ మరి వాళ్ళకు ఎగ్గొట్టినందుకు, మోసం చేసినందుకు వస్తున్నారా? అదేవిధంగా రైతు భరోసా పెద్ద ఎత్తున 15,000 ఇస్తా అని మాట తప్పినందుకు చొప్పదండి నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లాకు వస్తున్నారా? మరి మా అక్కా చెల్లెళ్ళకు తులం బంగారం ఇస్తామని వాళ్ళను మోసం చేసినందుకు ఇవాళ చొప్పదండి నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారా? సామాజిక సమానత్వం ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్లో విద్యార్థుల కోసం అమర్చిన గీజర్, పలు సౌకర్యాలను పరిశీలించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవ అందించాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని చెప్పారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమాధికారి అనిల్ ప్రకాష్, వసతి గృహ సంక్షేమాధికారి శ్రీదేవి పాల్గొన్నారు. ఏది డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే కుల, మత, జాతి భేద అనేది ఒకటే కాదు. ఏమవుతుంది అంటే సొసైటీలో ఒక అంటే పర్సీవ్డ్ స్ట్రెంగ్త్, అంటే ఎవరైనా నేను పవర్ఫుల్ అని అనుకుంటారు, ఖచ్చితంగా వారు ఎవరికైనా పవర్లెస్ అని అనుకుంటారు, వాళ్ళకి బెదిరిస్తారు. సో జెండర్ బేస్డ్ గురించి మాట్లాడారు. అది ముఖ్యంగా మీరు గర్ల్స్ కాబట్టి మీరు ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటారు. సో కొన్ని జాబ్స్ ఓన్లీ ఫర్ మెన్, కొన్ని పర్మిషన్స్ ఓన్లీ ఫర్ మెన్ మనకి ఉండవు. సో అట్లా అంటే చిన్న చిన్న డిస్క్రిమినేషన్ నుంచి పెద్ద వరకు కూడా చాలా వాటికి డైలీ విమెన్ అది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత మనము దివ్యాంగుల గురించి మాట్లాడితే వాళ్ళకి కూడా అంటే మనం అందరం మంచిగానే మామూలుగానే ఉన్నాము కాబట్టి చాలా విషయంలో అంటే ఒక మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్కి అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళ గురించి మాకు ఆలోచన రాదు. ఒకవేళ ఒక దివ్యాంగులు వస్తే ఏ విధంగా లోపలికి వెళ్తారు, లేకపోతే కనపడలేని వాళ్ళు ఉండొచ్చు, వినపడలేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఒక ప్రభుత్వం అధికారి దగ్గర వస్తే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారు అని ఇలాంటి ఆలోచన మనకి రావు జనరల్గా. కరీంనగర్లోని 24వ డివిజన్ బ్యాంక్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. డివిజన్ వాసులు గండ్ర రఘునాథరావుకు బ్రహ్మరథం పడుతున్నారు. గండ్ర రఘునాథరావుకు రోజురోజుకు ప్రజా ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆయా డివిజన్ వాసులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. రఘునాథరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
24వ డివిజన్ అభివృద్ధి కోసం తనకు అవకాశం కల్పించాలని రఘునాథరావు కోరారు. కరీంనగర్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. డివిజన్లో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు, వీధి దీపాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రఘునాథరావు అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ రేకుర్తిలోని 24వ డివిజన్ లో జనసేన అభ్యర్థి పొన్నాల తిరుపతి విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగా డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గత 20 సంవత్సరాలుగా 21వ డివిజన్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నానని పొన్నాల తిరుపతి అన్నారు. కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నానని చెప్పారు. 19, 20, 21వ డివిజన్లలో ఉచిత వైద్యంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి కార్పొరేటర్ గా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. 21వ డివిజన్ అభివృద్ధిలో కుంటుపడిందని, పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన ఇన్ఛార్జ్ కందుల రాజిరెడ్డి, జనసేన అభ్యర్థి పొన్నాల తిరుపతి, జనసేన పార్టీ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. 21వ డివిజన్లో పోటీ చేస్తున్నాను జనసేన తరపున. మరి నేను గతంలో 20 సంవత్సరాలుగా పొలిటికల్లో ఉన్నాను. అలాగే ఆర్ఎంపీ డాక్టర్గా 30 సంవత్సరాల అనుభవం ఉంది. మరియు నేను కేపీ చారిటబుల్ ట్రస్టు స్థాపించి 19, 20, 21 డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. మరి వృత్తిపరంగా నేను డాక్టర్ కనుక అందరికీ వైద్యం, ఉచిత వైద్యం, అన్నదానం, వృద్ధులకు, అనాథలకు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసినాను. మరి పదవిలో లేనప్పుడే నేను ఇన్ని పనులు చేసిన ఇప్పుడు జనసేన పార్టీ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ 21లో పోటీ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డివిజన్లలో నేను దాదాపు 50 సిమెంట్ బెంచీలు వేసిన, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నా ఆశయము పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే. ఆయన కూడా హెల్పింగ్ నేచర్ ఉంది. నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని బ్రతిమలాడుకొని అయినా మన 21వ డివిజన్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాను. తను దత్తత తీసుకునేలా చేస్తానని కూడా మాటిస్తున్నాను. నేను పదవిలో లేనప్పుడే నేను ఎంత చేసినా మీరు ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను. మనకు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే మీ అవకాశం మీ డివిజన్ని మారుస్తుంది. చూడండి, తప్పకుండా నేను మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనేది కరీంనగర్లో మన జెండా ఎగురితే ఖచ్చితంగా మన అభివృద్ధి 21వ డివిజన్ అనేది కుంటుపడిపోయింది. మొన్ననే నేను స్టేటస్లలో దీనిలో రీల్స్లో చూసిన 21వ డివిజన్ ఇంకా మోరీలు అవన్నీ అట్లనే ఉన్నాయి. నేను ఖచ్చితంగా పవన్ అన్నతో మాట్లాడి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నమస్కరిస్తూ, వ్యాధిపై అవగాహన, చట్టాలపైన అవగాహన ఉన్నప్పుడే బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పలువురు న్యాయవాదులన్నారు. కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నూతన కుర్మవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారించడం సులభతరమని విద్యానగర్ పిహెచ్సి సెంటర్ మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్ అన్నారు. క్యాన్సర్ అంటే భయం కాదని, దానిపైన అవగాహన అవసరమని పేర్కొన్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లపై అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సభ్యులు, న్యాయవాదులు న్యాయ చట్టాలపైన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థి దశ నుండే చట్టాల పట్ల ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధూమపానం, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్ ను దరి చేరనీయకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. బాల్య దశలోనే క్యాన్సర్ నియంత్రణ కోసం తప్పకుండా టీకాలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార
సేవాధికార సంస్థ సభ్యులు న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, కిరణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నజీమా సుల్తానా, అశ్విని, సమతారాణి, నిషా సింగ్, మల్లీశ్వరి, ఆంజనేయులు, భరత్, స్కూల్ హెడ్ మాస్టర్ భద్రయ్య, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్, సూపర్వైజర్ బాలశౌరి, రేణుక, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఇంటికి వెళ్ళాక వాళ్ళందరికీ చెప్పాలి, ఇలా క్యాన్సర్ డే, ఇవి మీరు తింటే క్యాన్సర్ వస్తుంది, చెడు కణాలు మన బాడీలో పెరగడం వల్ల క్యాన్సర్ వస్తుంది, దీన్ని తగ్గించడానికి కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ మన స్కూల్కి ఒక డాక్టర్ వచ్చారు, ఏమనంటే డాక్టర్ని కన్సల్ట్ కూడా అవ్వచ్చు అని చెప్పండి. మీరు ఈ కార్యక్రమం ఉందని మేము ఫస్ట్ అప్రోచ్ అయింది మీ హెచ్ఎం గారిని, భద్రయ్య సార్ని. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బొమ్మకల్లోని చెల్మెడ క్యాన్సర్ హాస్పిటల్లో ఉచిత పోషక ఆహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్యాన్సర్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెల్మెడ వైద్యులు సూచనలు, సలహాలు అందించారు. ట్రీట్మెంట్ పై రోగులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెల్మెడ వైద్యురాలు రవీంద్రన్ అన్నారు. చెల్మెడ క్యాన్సర్ ఆసుపత్రిలో రోగికి వ్యాధి నయం చేయడంతో పాటు శక్తి కలుగుటకు ప్రోటీన్ పౌడర్, పౌష్టిక ఆహారం అందిస్తున్నామని చెప్పారు. అందరూ కలిసి రోగికి సహాయపడితే నయం చేయవచ్చన్నారు. తంబాకు, గుట్కా, పాన్ పరాగ్ వాడకంతో క్యాన్సర్ అధికమవుతోందని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా క్యాన్సర్ కు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పేషెంట్ కు శక్తిని అందించేందుకు ప్రోటీన్ పౌడర్స్ తో పాటు యోగా, మెంటల్ అవేర్నెస్ కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు. ఈ వ్యాధి నుండి రోగిని బయట పడేసేలాగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెల్మెడ ఆసుపత్రి ప్రతినిధులు సూర్యనారాయణ రెడ్డి, హెచ్ఓడి రవీంద్రన్, ఆసుపత్రి వైద్యులు, రోగులు పాల్గొన్నారు. 4 ఫిబ్రవరి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఈసారి మనకి యునైటెడ్ ఇన్ యూనిక్ అన్నది కాన్సెప్ట్ అన్నట్టు. అంటే అందరూ కలిసి పేషెంట్కి హెల్ప్ చేస్తే పేషెంట్ వైద్య నివారణ ఈజీ అవుతుంది, మంచిగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ క్యాన్సర్ ఈజ్ ఆన్ ద రైజ్, అంటే ఎక్కువ అవుతా ఉన్నది రోజుకి. మన అలవాటు వల్ల తంబాకు వాడడు, పాన్ పరాగు, గుట్కా వాడడు వల్ల, ప్లస్ మనకు కరెక్ట్గా వ్యాయామం లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, డయట్ కరెక్ట్ టైంకు తీసుకోకుండా, ఇవన్నీ అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ అవి కాకుండా అందుబాటులో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా చల్మేడ ఆనందరావు క్యాన్సర్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రాం జరపబడింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాంకి ఏంటంటే ఒకటి అవేర్నెస్, అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అన్ని విధాలు, అంటే హైదరాబాదే కాదు, ఎక్కడ కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుద్దో దానికి సమానంగా ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అందుతుంది అన్నట్టు. అదే కాకుండా బీద ప్రజలకు ఏదైతుందో చాలా స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్స్లో పేషెంట్స్కు కరెంట్ కానీ, ఆపరేషన్ కానీ, లేదా కీమోథెరపీ అంటే మందులు కానీ మోస్ట్ ఉచితంగా ఇక్కడ ఇవ్వబడుతుంది. అదే కాకుండా పేషెంట్కు శక్తి కలుగుటకు ఎన్నో కంపెనీస్ ద్వారా మాట్లాడి ప్రోటీన్ పౌడర్ వాళ్ళకు ఏదైతే బలము, ఆరోగ్యం కలగడానికి ఇచ్చి, అదే కాకుండా యోగా, మెంటల్ అవేర్నెస్, మెడిటేషన్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా, అంటే పేషెంట్ ఎట్లనన్నా క్యాన్సర్ నుంచి బయటికి తెచ్చడానికి ప్రయత్నం చేసే ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి అన్నట్టు. ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేయించిన మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క గుర్తింపును రద్దు చేయాలని జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ ను వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేయించిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని కోరారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నిస్తే బౌన్సర్లతో కిడ్నాప్ చేయించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల వద్ద నుండి 26 కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేశారని మండిపడ్డారు. ఫీజు దోపిడీ చేస్తున్న మోహన్ బాబు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపల్లి అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శులు గట్టు ఆకాష్, భోగేశ్వర్, జిల్లా కమిటీ నాయకులు రత్నం, సురేష్, సందేశ్, రాకేష్, అక్షయ్, నాయకులు శ్రీశైలం, వరుణ్, విష్ణువర్ధన్, నాగేష్ పాల్గొన్నారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి 24 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరోజు, విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు ధర్నా చేస్తుంటే అక్రమంగా మోహన్ బాబు అనుచరులు ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని, దాంతోపాటు జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు కిడ్నాప్ చేయించిన పరిస్థితి ఈరోజు తిరుపతిలో కనబడుతున్నది. ఈరోజు ప్రశ్నించిన విద్యార్థుల పైన ఈరోజు తన అధికారంలో ఉన్న తను ఏదైతే ఈరోజు బలం ఉందని చెప్పేసి తన బౌన్సర్లను పెట్టుకుని ఈరోజు విద్యార్థుల నాయకులు ఈరోజు కిడ్నాప్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఆ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు
విద్యార్థుల యొక్క సమస్యలపైన అడిగితే ఈరోజు కిడ్నాప్ చేస్తారా అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈరోజు మోహన్ బాబు వెంటనే వచ్చి మోహన్ బాబుతో కొడుకు విష్ణు కూడా ఈరోజు బయటికి వచ్చి విద్యాసంఘ నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు అక్రమంగా ఈరోజు 26 కోట్ల రూపాయలు ఈరోజు అక్రమంగా వసూలు చేసిన పరిస్థితి ఆ రోజు యూనివర్సిటీలో ఉన్నది. కాబట్టి ఏదైతే విద్యార్థి దగ్గరికి వెళ్ళి అక్రమంగా వసూలు చేసిన ఫీజులకు సంబంధించింది తిరిగి ఇవ్వాలి. అదేవిధంగా అనేక అవకతవకలు ఈరోజు యూనివర్సిటీలో జరుగుతున్నాయి. వాటన్నిటిపైన ఈరోజు విద్యార్థులు అడుగుతా ఈరోజు కిడ్నాప్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఎస్ఎఫ్ఐ చెప్తాం, ఎవరైతే ఈరోజు మోహన్ బాబు ఉన్నాడో మోహన్ బాబును అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో వేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ప్లేకర్స్తో ఈరోజు నిరసన చేయడం జరిగింది. ఫిబ్రవరి 12వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షురాలు ఎస్సీ రమ, జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. నగరంలోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాలు 36 యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తూ 104 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లు, విబి రామ్జీ చట్టం రద్దు, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల ఉపసంహరణకై జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, జనగాం రాజమల్లు, నల్వాల స్వామి, సహాయ కార్యదర్శులు కొప్పుల శంకర్, ఎం శ్రీలత, పున్నం రవి, ఎం మహేందర్, కోశాధికారి జి రాజేష్ పాల్గొన్నారు. కార్మిక చట్టాలన్నింటినీ కూడా అప్పుడు ఉండేటటువంటి బ్రిటిష్ నాటి కాలంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, ఆ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి మేనేజ్మెంట్కి ఎదురొడ్డి, ప్రభుత్వాలకు ఎదురొడ్డి ప్రాణ త్యాగం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఎవరో పూల పల్లెంలో పెట్టి మనకు అందించి అవి కాదు. వాటి వెనకాల అనేక మంది త్యాగం ఉంది, అనేక మంది రక్త తర్పణ ఉంది. అది పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు లేకుండా చేసి పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి ఈరోజు దారాదత్తం చేస్తూ వాళ్ళ కరీంనగర్లోని 11వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల నర్మదా నర్సన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డివిజన్లోని గడప గడపకు తిరుగుతూ చేతి గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆకుల నర్మదా నర్సన్న తెలిపారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల నర్మదా నర్సన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. 63వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కర్రె పావనికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా డివిజన్లో అభివృద్ధి కుంటుపడిందని, కర్రె పావనిని గెలిపించి డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ డివిజన్ అభివృద్ధికి తాను కృషి చేస్తానని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ పెద్దలు ఆర్ఎఫ్ఎల్ మోహన్ గారికి, ఆకార భాస్కర్ రెడ్డి గారు, ఇప్పటిదాకా మా ఆర్ఎఫ్ఎల్ మోహన్ గారు చెప్పిండ్రు ప్రభుత్వంలో మనకి ఏమేమి అవకాశాలు వస్తున్నాయి, ఏం సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నాం, ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా చెప్పిండ్రు. మరి ఇవన్నీ రావాలంటే, ఇంకా భవిష్యత్తులో తను చెప్పినట్టు ఇంకా మిగతా పథకాలు రావాలంటే మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి, కర్రపావనికి కావాలి. దున్నపోతు గడ్డేసి బర్రెపాలు విడితే వస్తాయా అంటే దున్నపోతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. నిజంగా ఒక మధ్యతన సేవలు గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ టికెట్ అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. నేను 6 సంవత్సరాలుగా ఆదరణ సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పుడు కూడా మన డివిజన్ ప్రజల యొక్క సేవలు, ప్రజలకు రావాల్సిన, ప్రభుత్వాల నుండి రావాల్సిన
అన్ని సదుపాయాలను అందించడానికి మాత్రమే ఈ టికెట్ నాకు అప్పగించారు. దీన్ని మీరు అందరి బాధ్యతగా భావించి నన్ను కార్పొరేటర్గా గెలిపిస్తే మనందరి కోసం, మన డివిజన్ అభివృద్ధి కోసం నేను కష్టపడతానని మీ అందరికీ మాటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్ బ్యాంక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. విద్యుత్ భవన్ నుండి డీమార్ట్ పార్టీ కార్యాలయం వరకు వినోద్ కుమార్, గంగుల పాదయాత్రగా బయలుదేరారు. డీజే చప్పుళ్ల నడుమ ర్యాలీ జోరుగా కొనసాగింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో నగరంలో మట్టి రోడ్లు లేకుండా చేశామని గంగుల అన్నారు. కేసీఆర్ ను ఒప్పించి రోడ్లు వేయించామని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ₹1 తీసుకురాలేదని చెప్పారు. 2 పార్టీలు ప్రజలకు అన్యాయం చేశాయన్నారు. తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కూడా బీఆర్ఎస్ఏనని తెలిపారు. 24వ డివిజన్ అభ్యర్థి గండ్ర రఘునాథరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.